ఫ్రెండ్స్ చెప్పు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. వెరీ గుడ్. మైమగల్ల తల్లి నీవే మైసమ్మ మాదండి. ఫ్రెండ్స్ ఇక్కడనైతే మాకు నెమలి కనబడ్డది. అది మమ్మల్ని చూసి ఒక్కటే ఉరుకుతుంది లోపలికి. ఈ జంగళ్ళకి వెళ్ళి వీళ్ళు అడవి మనుషులు అని చెప్పి ఆ మనిషి ఉరుకుతుంది. చెట్ క్యాప్చర్ చేయలేకపోయాను. లోపలికైతే ఉరిగింది. తాత నువ్వు చెప్తావని. ఫ్రెండ్స్ వెదర్ మంచిగా ఉందని చెప్పి ఈ దట్టమైన దారి పొదల మధ్యలో ఆగినాక మాకు డ్యాన్స్ చేయబుద్ధి అయింది. బ్రిడ్జ్ స్టెప్లు ఎంతమంది భరించరు మీరు. ఫ్రెండ్స్ చెప్పు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేనైతే మంచిగా ఉన్నా, మీరు ఎట్లున్నారు? మీరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. అయితే చాలా రోజుల తర్వాత ఇవాళ మన ఛానల్ అయితే సరళ మైసమ్మ దగ్గరికి అయితే పోతున్నాం. అది ఒక గుట్టలలో చాలా అద్భుతంగా ఉంటుంది ఆ టెంపుల్. దాదాపు నేను ఒక 5 సంవత్సరాల క్రితం వచ్చిన, మళ్ళీ ఇప్పుడైతే మీకు చూపెట్టడానికి అయితే పోతున్నాం. అది ఎట్లుంటుంది, ఏంది, దాన్ని ఎట్లా పోవాలా, దాని కథ ఏందనేది తెలుసుకున్నాం. చేలో ఫ్రెండ్స్ ఇగో దండు మైలారం నుంచి ఒక 2-3 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మనకు రైట్ సైడ్లో సరళ మైసమ్మ తల్లి దేవస్థానానికి దారి అనే ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి ఒక 5-6 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. మట్టి రోడ్ ఇదే రోడ్ ఉంటుంది మొత్తము. కొంచెం అడ్వెంచర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి అయితే పోవాలి. మనకు మధ్యలో అట్లనే మల్లికార్జున స్వామి, రేణుకెళ్ళమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. వాటిని కూడా దర్శనం చేసుకొని మిగతా అక్కడికైతే వెళ్ళొచ్చు. ఇట్లాంటి జంగల్ ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం చెట్లు ఉంటాయి. ఇట్లా మధ్యలో గుంతలు, వాటరు, బండలు అన్నీ ఉంటాయి. ఇవి అన్నిటిని దాటుకుంటా అయితే మనం పోవాలి. ఓకేనా? ఇట్లుంటుంది రోడ్. అయితే అడ్వెంచర్ చేయాలి. కొంచెం 7-8 కిలోమీటర్లు అడ్వెంచర్ చేయాల్సి ఉంటుంది. ఇది తోవా ఫ్రెండ్స్. ఒక 6-7 కిలోమీటర్లు దాదాపు ఇదే మట్టి రోడ్ ఉంటుంది. ఇదే అడ్వెంచర్ చేసుకుంటూ గుంతలు ఉంటాయి. కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా గ్యాంగులు రావాలి. సింగిల్స్గా వస్తాయి. ఇది నాట్ సేఫ్ ప్లేస్. ఇది అడవి ప్రాంతం కాబట్టి ఫ్యామిలీస్ ఫ్రెండ్స్తోనే గ్రూప్తో వస్తే ఎంజాయ్ చేయొచ్చు. సింగిల్గా మాత్రం రాకండి. అడ్వెంచర్ చేయాల్సి ఉంటుంది. గుంతలు ఉంటాయి. మొత్తము 7-8 కిలోమీటర్లు మట్టి రోడ్లో, గుంతల రోడ్లో పోవాల్సి వస్తుంది. ఓకేనా? ఇక తొవ్వగిట్లు ఉంటుంది. చిన్నవి కనబడతాయి. పురుగులు, పాములు, తొండలు అన్నీ కనబడతాయి. భయపడకుర్రి. మా వాళ్ళు అయితే భయపడ్డారు. వెనకాలకి వెళ్ళి డై కొట్టింది. వచ్చింది ఏదో ఏంటో తెలియదు కానీ డై కొట్టింది. డై కొట్టిన వాళ్ళు జల్లు అన్నారు మా వాళ్ళు. ఇక మొత్తం గివ్వే. మొత్తం ఆవిడ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడర్రి వేయి చెట్లు. కామెంట్ చేయర్రి ఇది ఏ చెట్టు ఫ్రెండ్స్. ఇక్కడనైతే మాకు నెమలి కనబడ్డది. అది మమ్మల్ని చూసి ఒక్కటే ఉరుకుతుంది లోపలికి. ఈ జంగళ్ళకి వెళ్ళి వీళ్ళు అడవి మనుషులు అని చెప్పి ఆ మనిషి ఉరుకుతుంది. చెట్ క్యాప్చర్ చేయలేకపోయాను. లోపలికైతే ఉరిగింది. తాత నువ్వు చెప్తావని. ఎంత ఉంటుంది? ఎంత డిస్టెన్స్ ఉంటుంది? అంతేనా? బాగా మంది వేరా ఇటు పోయిరా? ఎవరైనా జనాలు వేరా? ఇవాళ వచ్చిరా? ఇవాళ కూడా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి 4 కిలోమీటర్లు వస్తారు. మనది పెద్దపల్లి. ఫ్రెండ్స్ వెదర్ మంచిగా ఉందని చెప్పి ఈ దట్టమైన దారి పొదల మధ్యలో ఆగినాక మాకు డ్యాన్స్ చేయబుద్ధి అయింది. బ్రిడ్జ్ స్టెప్లు ఎంతమంది భరించరు మీరు. ఫ్రెండ్స్ ఇక్కడ మన టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. చూడండి ఒకసారి. ఇదే సరళ మైసమ్మ టెంపుల్. పైన గుట్ట పైన చాలా అద్భుతంగా ఉంటుంది. చూడాల్సినవి కూడా చాలా ఉన్నాయి. చలో చూద్దాం రండి.
అమ్మవారి పాదాలు పాదాలా? ఇది కింద సరళ మైసమ్మ కింద టెంపుల్ అండి. ఇది ఇక్కడ అమ్మవారి పాదాలు చూడొచ్చు మీరు, చాలా అద్భుతంగా ఉన్నాయి. కింద టెంపుల్ ఇది. రౌండ్ తిరగవచ్చు, టెంపుల్ రౌండ్. ఇది మెయిన్ కదా టెంపుల్, ఇదే మెయిన్ కదా టెంపుల్. ఇది సరళమైసమ్మ అమ్మవారు, కింద స్వయంభుగా వెలిసిన అమ్మవారు. మీరు పూజారులా తాత? పూజారులా మీరు ఇక్కడ? పూజారులు. ఓకే. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ అమ్మవారు వెలిసి? 100 ఏళ్ళు అయిందా? ఆ పైన అది రీసెంట్ గా కట్టిరు కదా అది. ఇది మెయిన్ కదా అమ్మవారు మనకు. మీ పేరు? మీ పేరు తాత? దేవయ్య. దేవయ్య. ఓకే. మీరమ్మా? మీరు కూడానా ఇక్కడ పూజారులా? వెరీ గుడ్. మహిమగల్ల తల్లి నీవే మైసమ్మ మా దండి. సక్సెస్ అదే సక్సెస్. ఫ్రెండ్స్ ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రీ. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. గుడి వ్యూ మొత్తం ఇట్లుంటుంది, గుడి వాతావరణం అంతా ఇట్లుంటుంది. చాలామంది వీకెండ్లలో స్పెషల్ డేస్లలో ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు. క్రౌడ్ ఫుల్ దావతులు, అమ్మవార్లకు మేకల్ని ఇది చేయడం అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇది పైన గుడి మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. పైకి వచ్చిన తర్వాత టెంపుల్, ఇది ధ్వజస్తంభం. ఫ్రెండ్స్ ఇది మొత్తం టోటల్ గుడి పైన, అంటే పైన గుట్టెక్కిన తర్వాత పైన గుడి వాతావరణం అంతా ఇది చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా, విస్తీర్ణంలో అద్భుతంగా ఉంది గుడి. ఇది గుడి ప్రాంగణము, చుట్టూ బయట చాలా అంటే చాలా అద్భుతంగా కొండని చెక్కి ఇక్కడ ఈ గుడిని అయితే కట్టడం జరిగింది. చూడొచ్చు మీరు. ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో అమ్మవారు ఉంది. కిందనేమో స్వయంభు. ఈ గుడి కట్టి 8 సంవత్సరాలు అవుతుంది. పైన ఇంత పెద్ద గుడి కట్టి 8 సంవత్సరాలు గుట్ట ఉండే గుట్టది అమ్మవారి పేరు మీద. అంటే ఇక్కడ విగ్రహం ప్రతిష్టాపన చేసి కిందది స్వయంభు. 100 ఏళ్ళ సంది ఉంది. 100 ఏళ్ళ సంది. బాగా మంది వచ్చేటట్టున్నారు ఇక్కడ వీకెండ్లలో. చాలా మంది వస్తారు. ఇవాళ తక్కువే కానీ సండే ఆదివారం మనకు ఆదివారం ఫుల్ ఉంటారు. బోనాలు గట్ట బాగా వెళ్తాయి ఆదివారం.
అంటే అమ్మవారికి ఇట్లా ఏదైనా ప్రత్యేకంగా పూజలు అవి ఇవి ఉంటాయి కార్యక్రమాలు స్పెషల్ డేస్ ఇట్లా ఏమైనా ఉంటాయా? శుక్రవారం నాడు అభిషేకం ఉంటుంది. పుణ్యానికి చండీ హోమం, నెల పుణ్యానికి చండీ ప్రతి నెల పౌర్ణమికి చండీ హోమం ఇంకా ప్రత్యేకంగా అమ్మవారికి చేస్తారు. ఇక్కడ యాగశాల దానికి 1000 నూట పదాలు కట్టి మన సామాన్ ఇట్లా తెచ్చుకోవడం మీరే ఇస్తారు? ఏం లేదు, అంతా అలాగే ఉంటుంది. ఓన్లీ పనులు తెచ్చుకోవాలి. 1000 రూపాయలు ఇస్తే మిగతా సామాన్ అంతా వాళ్ళు ఇస్తారు, మనం డైరెక్ట్ హోమంలో పాల్గొనొచ్చు. అంతా కమిటీ వస్తుంది, అంత ఎంతమంది అంటే అంతమంది వస్తారు. అంటే ఎంతమంది అయినా పాల్గొనొచ్చు కదా 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు? ఎంతమంది అయినా చేయొచ్చు. అన్నం భోజనాలు అంతా ఇక్కడనే ఉంటాయి. అంటే ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు అది చేస్తారు ప్రతి పౌర్ణానికి? మర్చిపోవాలి. చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అన్నమాట. పెద్ద ఎత్తున వస్తుంది. అంటే గుడి టైమింగ్స్ ఏమన్నా ఉన్నాయా? పొద్దున సాయంత్రం ఇట్లా ప్రతి పొద్దుగాల 8:30 ఓపెన్ అవుతాయి, పొద్దుగాల 8:30కు ఓపెన్, సాయంత్రం 6 గంటలకు బంద్. అంటే కంటిన్యూటీగా ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 1 అవర్ బంద్, 1 అవర్ బంద్. లంచ్ టైం 2 గంటలకు మళ్ళీ ఓపెన్, మళ్ళీ 6:30 దాకా ఉంటుంది. ఇది గుడి టైమింగ్స్. కింద బందే ఉండదు, కింద రెగ్యులర్గా ఉంటుంది, కంటిన్యూటీగా ఉంటుంది. అక్కడ బంద్ ఉండదు. ఈయనే కానీ చాలా పవర్ఫుల్ అమ్మవారు కదా. పవర్ఫుల్, కింద పవర్ఫుల్ కాబట్టి ఆ అమ్మవారి పేరు మీద ఇక్కడ ఎంట్రీ కట్టి ఈ రెండు నడుస్తాయి కింద పైన. కిందనేమో ఏటలు కానీ బోనాలు కానీ అన్ని పెట్టేస్తారు. ఓకే, ఇక్కడ ఏమైనా అర్చన చేసుకొని వెళ్ళాలి. అమ్మవారికి శాంతి రూపం ఇక్కడ. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి అడ్వెంచర్ ప్లేస్లు కానీ, అద్భుతమైన టెంపుల్స్ కానీ, పురాతనమైన టెంపుల్స్ కానీ ఎక్కడున్నా కూడా నాకు కామెంట్ చేయండి.